హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి తెలంగాణ హిస్టరీలో భాగంగా శాతవాహనుల గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. శాతవాహనుల కాలంలో నాటివి శాసనాల గురించి అండ్ అదేవిధంగా వారి కాలంలో చేసిన దిగుమతుల గురించి, వారి యొక్క నాణేలు ఏ రకంకి చెందినవి అండ్ అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి నానాగఢ్ శాసనం. దీన్ని వేయించింది ఎవరంటే దేవి నాగానిక. ఈమె వచ్చేసి మొదటి శాతకర్ణి యొక్క భార్య దేవి నాగానిక. నానాగఢ్ శాసనాన్ని ఏ భాషలో వేయించారంటే ప్రాకృతం భాషలో ఈ శాసనాన్ని వేయించడం జరిగింది. సో ఈ శాసనంలో కొందరి గురించి దేవి నాగానిక వర్ణించింది. ఎవరంటే రాయసిముఖ శాతవాహన సిరిమతో అని శ్రీముఖుడి గురించి ఈ శాసనంలో వర్ణించింది. అదేవిధంగా యజ్ఞహుతన సుగంధయ దిగవుతు సింధయ అని నాగానిక తన గురించి తానే వర్ణించుకుంది ఈ శాసనంలో. అండ్ అదేవిధంగా ఈ శాసనంలో శ్రీముఖుడు మొదటి శాతకర్ణి, నాగానిక, మహారథి త్రణకైరో, వేదక్ష శాతకర్ణి, శతశ్రీ యొక్క విగ్రహాలు అనేవి ఈ శాసనంలో బయలుపడినవన్నమాట. సో ఇందులో మహారథి త్రణకైరో ఎవరంటే దేవి నాగానిక యొక్క తండ్రి అన్నమాట. అండ్ అదేవిధంగా వేదక్ష శాతకర్ణి, శతశ్రీ శాతకర్ణి వీళ్ళిద్దరు వచ్చేసి మొదటి శాతకర్ణి మరియు నాగానిక యొక్క కుమారులు వీళ్ళు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి కన్హేరి శాసనం. దీన్ని వేయించింది ఎవరంటే కృష్ణుడు, ఇతన్ని కన్హుడు అని కూడా అంటారు. ఇతని యొక్క స్పెషాలిటీ ఏంటంటే శాతవాహనులలో మొట్టమొదటిగా శాసనాలు వేయించిన రాజు ఇతను కృష్ణుడు కన్హుడు. ఏ శాసనాన్ని వేయించారంటే కన్హేరి శాసనాన్ని వేయించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి హతిగుంప శాసనం. దీన్ని ఎవరు వేయించారంటే కారవేలుడు వేయించాడు. ఈ శాసనం రెండు విషయాలను తెలుపుతుంది. ఏంటంటే కారవేలుడు పితుండ నగరాన్ని గాడిదలతో దండించినట్లు అండ్ అదేవిధంగా మూషిక నగరాన్ని జయించి మూషికాధిపతి అనే బిరుదును కూడా పొందినట్లు ఈ శాసనం తెలుపుతుంది. ఏ శాసనం? హతిగుంప శాసనం. ఎవరు వేయించారంటే కారవేలుడు. నెక్స్ట్ వచ్చేసి నాసిక్ శాసనం. దీన్ని వేయించింది ఎవరంటే గౌతమి బాలశ్రీ. ఈమె గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క తల్లి అన్నమాట. సో గౌతమి పుత్ర శాతకర్ణి కాలం నుంచే తల్లి యొక్క పేరుని ముందు పెట్టుకునే సాంప్రదాయం అనేది స్టార్ట్ అయింది, గుర్తుంచుకోండి. నాసిక్ శాసనాన్ని ఎవరి కాలంలో వేయించారంటే గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క మరణాంతరం వాశిష్ఠి పుత్ర పులోమావి, అతని యొక్క కుమారుడైనటువంటి వాశిష్ఠి పుత్ర పులోమావి కాలంలో ఈ శాసనాన్ని వేయించడం జరిగింది. ఎవరు వేయించారంటే గౌతమి బాలశ్రీ వేయించారు. నెక్స్ట్ ఈ శాసనంలో సత్యవచనదాన అహింస నిరతయ రాదర్శి వధువు అని గౌతమి బాలశ్రీ తన గురించి తానే వర్ణించుకుంది. ఏ శాసనంలో? నాసిక్ శాసనంలో, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ధరణికోట శాసనం. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో లభించిన మొట్టమొదటి శాతవాహనుల శాసనం ఇది ధరణికోట శాసనం, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి జునాగఢ్ శాసనం దీని యొక్క మరి యొక్క పేరు గిర్నార్ శాసనం. దీన్ని ఎవరు వేయించారంటే రుద్రరాముడు వేయించాడు. ఈ శాసనం యొక్క ప్రత్యేకత ఒకటి ఉంది. ఈ శాసనం వచ్చేసి శాతవాహనుల యొక్క పరిపాలన మరియు మంత్రిమండలి గురించి ఈ శాసనం తెలియజేస్తుంది అన్నమాట. ఏ శాసనం? జునాగఢ్ గిర్నార్ శాసనం. నెక్స్ట్ శాసనం వచ్చేసి మేకధోని శాసనం. ఈ శాసనం వచ్చేసి శాతవాహన రాజ్యం యొక్క పతనం గురించి ఈ శాసనం తెలియజేస్తుంది. ఏ శాసనం? మేకధోని శాసనం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొన్ని ముఖ్యమైన విషయాలు శాతవాహనుల కాలం నాటికి సంబంధించి తెలుసుకుందాం. ద్విభాషా నాణేలు వేయించిన మొట్టమొదటి శాతవాహన రాజు ఎవరంటే వాశిష్ఠి పుత్ర శివశ్రీ శాతకర్ణి, గుర్తుంచుకోండి. శివశ్రీ శాతకర్ణి ఈయన ద్విభాషా నాణేలు వేయించాడు. ఏ భాషలో అంటే ప్రాకృతం మరియు తమిళం భాషలో నాణేలను వేయించాడు, రెండు భాషలతో నాణేలు. నెక్స్ట్ వచ్చేసి పాసండ సత్తాన్ అని ఏ రాజును అంటారంటే యజ్ఞశ్రీ శాతకర్ణిని అంటారు. శిలాపాధికారం గ్రంథం ప్రకారం ఈయన్ని పాసండ సత్తాన్ అన్నట్టు వర్ణించారు. ఎవరిని? యజ్ఞశ్రీ శాతకర్ణి. సో దీని మీనింగ్ ఏంటంటే యజ్ఞయాగాదులను వ్యతిరేకించేవాడు. ఈయన యజ్ఞయాగాదులను వ్యతిరేకించేవాడంట. సో యజ్ఞశ్రీ శాతకర్ణికి ఈ బిరుదుంది పాసండ సత్తాన్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి నవనాగర స్వామి బిరుదు ఎవరికి ఉందంటే రెండో పులోమావికి ఈ బిరుదుంది. నవనాగర స్వామి రెండవ పులోమావి యొక్క బిరుద్దు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి కుంతల శాతకర్ణి భార్య ఎవరంటే మలయావతి. ఈమె ఉత్తర భారతదేశపు రాకుమార్తె. మొన్న జరిగిన గ్రూప్ 3 ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ రావడం జరిగింది. కుతూహలుడు లీలావతి పరిణయం అని ఒక క్వశ్చన్ వచ్చింది. అనే విధంగా సింహాల రాకుమారి ఈ శాతకర్ణి యొక్క భార్య ఏ దేశపు రాకుమారి అన్నట్టు ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది. సో కుంతల శాతకర్ణి భార్య ఎవరంటే మల్యావతి. ఈమె ఉత్తర భారతదేశపు రాకుమార్తె. నెక్స్ట్ హలుడి భార్య వచ్చేసి లీలావతి. ఈమె సింహాల అంటే శ్రీలంక రాకుమారి అన్నమాట, గుర్తుంచుకోండి. కుతూహలుడు వచ్చేసి లీలావతి పరిణయాన్ని రచించాడు.
లీలావతి పరిణయం. ఎవరు? హలుడి భార్య. హలుడు మరియు లీలావతి యొక్క పరిణయం గురించి ఈయన రచించడం జరిగింది. కుతూహలుడు. లీలావతి పరిణయం గుర్తుంచుకోండి. సాంచి స్తూపానికి దక్షిణ తోరణం నిర్మించిన వారెవరంటే రెండవ శాతకర్ణి. గుర్తుంచుకోండి. అధికార భాషను ప్రాకృతం నుండి సంస్కృతంకు మార్చిన రాజు ఎవరంటే కుంతల శాతకర్ణి. గుర్తుంచుకోండి. కుంతల శాతకర్ణి కాలంలో మనం సంస్కృతంలో కొన్ని గ్రంథాలు చూసాం. కాతంత్ర వ్యాకరణం, శర్వవర్మ అవన్నీ ఉన్నాయి కదా. సో గుర్తుంచుకోండి. అధికార భాషను ఈయన సంస్కృతంకు మార్చాడు. పునర్ముద్రిత నాణేలను వేయించిన రాజు ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. ఈయన పునర్ముద్రిత నాణ్యాలను వేయించాడు. అంటే జోగల్ తంబి యుద్ధంలో ఈయన సహపానుని ఓడించాడు. క్షహరాట వంశరాజు అయినటువంటి సహపానుని ఓడించి అతని నాణ్యాలపై ఇతని యొక్క నాణ్యాలను వేయించడం జరిగింది. సో పునర్ముద్రిత నాణ్యాలను వేయించిన రాజు ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి అని గుర్తుంచుకోండి. అండ్ అదేవిధంగా ఈయన బేనకటక స్వామి అనే బిరుదు కూడా ఈయనకు ఉంది. ఎవరికి? గౌతమిపుత్ర శాతకర్ణికి. ఈయన బేనకటక స్వామి అనే బిరుదు ఉంది. బేనకటక నగరాన్ని ఈయన నిర్మించాడు. సో బేనకటక స్వామి అనే బిరుదు అనేది ఈయనకి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చినగంజాం శాసనం. దీన్ని ఎవరు వేయించారంటే యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించాడు. చినగంజాం శాసనం. నెక్స్ట్ బట్టిప్రోలు నిగమ సభ శాసనం. దీన్ని కుబేరుడు వేయించాడు. ఎవరు? కుబేరుడు. ఈ శాసనం దేని గురించి తెలుపుతుందంటే శాతవాహనుల కాలం నాటి పట్టణ పాలన గురించి ఈ శాసనం తెలియజేస్తుంది. ఏ శాసనం? బట్టిప్రోలు నిగమ సభ శాసనం. కుబేరుడు వేయించాడు. నెక్స్ట్ కొన్ని వర్డ్స్ దాని యొక్క మీనింగ్ తెలుసుకుందాం. రాజకంకేట అంటే ఏంటి? శాతవాహనుల కాలంలో అంటే రాజు ప్రత్యక్ష పాలనలో ఉండే ప్రాంతాన్ని రాజకంకేట అని అంటారు. నెక్స్ట్ స్కందగారం అంటే ఏంటంటే తాత్కాలిక సైనిక శిబిరం అన్నట్టు, మిలిటరీ క్యాంప్. స్కందగారం అంటే తాత్కాలిక సైనిక శిబిరం. గుర్తుంచుకోవాలి. కటకం అంటే శాశ్వత సైన్యాగారం కటకం అంటే. శీతక్షేత్రాలు అంటే ఏంటంటే పంట పొలాలు పండే క్షేత్రాలను శీతక్షేత్రాలు అనేవారు. అండ్ వ్యవసాయపు పర్యవేక్షణ అధికారిని అనేవారు శీతాధ్యక్ష అనేవారు. వ్యవసాయ పర్యవేక్షణ అధికారిని శీతాధ్యక్ష. పంట పొలాలు పండే ప్లేస్ని ఏమంటారు? శీతక్షేత్రాలు అనేవారు. గుర్తుంచుకోండి. అండ్ వీళ్ళ కాలంలో వచ్చేసి భూమి కొలతను ఏమనేవారు అంటే నివర్తనాలు అనేవారు. ఏంటి? నివర్తనాలు. ఒక నివర్తనం వచ్చేసి 1.5 ఎకరాలకు సమానం అన్నమాట. ఒక నివర్తనం 1.5 ఎకరాలకు సమానంగా ఉండేది. నెక్స్ట్ వీరి కాలంలో భూమి శిస్తు అనేది బాగా అర్ధేయ మేయ రూపంలో ఉండేది. దేయ అంటే ధన రూపంలో వసూలు చేసుకునే శిస్తు. మేయ అంటే ధాన్య రూపంలో వసూలు చేసుకునే శిస్తు అన్నమాట. గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొన్ని రకాల పన్నులు చూసుకుందాం. బలి అంటే యజ్ఞయాగాల కోసం తీసుకునే పన్ను అన్నమాట. యజ్ఞయాగాల ఖర్చుల కోసం తీసుకునే పన్ను ఏమంటారు? బలి పన్ను. కురకర అనే పన్ను ఎవరిపై విధించేవంటే చేతి వృత్తుల వారిపైన విధించే పన్నుని కురకర పన్ను అంటారు. అండ్ కర అంటే కూరగాయలపై విధించే పన్నును కర అంటారు. శుల్క అంటే నీటి తీరువపై విధించే పన్నును ఏమంటారు? శుల్క అని అంటారు. నేను వచ్చేసి వీళ్ళ కాలంలో కొన్ని యంత్రాలు అనేవి ఉన్నవి. అవి ఏంటంటే ఉదగ యంత్రం. దీన్ని భూమిని దున్నడానికి వాడతారు. భూమిని దున్నే యంత్రాన్ని ఏమంటారు? ఉదగ యంత్రం. గట్టి యంత్రం అంటే నీటిని పైకి లాగడానికి ఉపయోగించే యంత్రాన్ని గట్టి యంత్రం అని అంటారు. గరిక యంత్రం అంటే పత్తి నుండి విత్తనాలు వేరు చేసే విత్తనాన్ని ఏమంటారు? గరిక యంత్రం. నెక్స్ట్ రిహత్త గడియ అంటే నీటిని తోడే పరికరం అన్నమాట. రిహత్త గడియ నీటిని తోడే పరికరం. గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఉపాదన అంటే వీరి కాలంలో బావులు. తడగ అంటే చెరువు. అండ్ అదే చెరువు. నెక్స్ట్ వచ్చేసి వూజ్ అనే ఉక్కు వీరి కాలంలో తయారైనట్టు మెదక్లో కొన్ని ఆధారాలు అనేవి లభించాయంట. వూజ్ అంటే ఏంటి? ఉక్కు. వీరి కాలంలో ఉక్కు అనేది సంబంధించిన ఆధారాలు కూడా లభించాయి. అండ్ వీరి కాలంలో స్వదేశీ వర్తకం చేసేవారిని ఏమనేవారు? సేది అని. విదేశీ వర్తకం చేసేవారిని సార్ధవాహకులు అనేవారు. గుర్తుంచుకోండి. స్వదేశీ వర్తకం చేసేవారిని సేది, విదేశీ వర్తకం చేసేవారిని సార్ధవాహకులు. నెక్స్ట్ వీరి కాలంలో ప్రముఖ ఓడరేవులు ఏమున్నాయంటే పశ్చిమ తీరంలో వచ్చేసి బారుకచ్చ, ఇది గుజరాత్లో ఉంది. కళ్యాణ్ వచ్చేసి కర్ణాటక, సోపారా వచ్చేసి మహారాష్ట్రలో ఉన్నాయి ఈ ఓడరేవులు. అండ్ తూర్పు తీరంలో ముఖ్యమైన ఓడరేవు ఏదంటే మైసోలియా, ఇది మోటుపల్లిలో ఉంది. మోటుపల్లి ఓడరేవు. నెక్స్ట్ వచ్చేసి వీరి కాలంలో ఎగుమతులు ఏంటి, దిగుమతులు ఏంటంటే ఎగుమతులు వచ్చేసి సన్నని వస్త్రాలను, ఏనుగు దంతపు వస్తువులను, సుగంధ ద్రవ్యాలను, వనమూలికలు, బంగారు కుర్చీ, రత్నాలు, ముత్యాలు వీటిని ఎగుమతి చేసేవారు. దిగుమతులుగా ఏం దిగుమతి చేసుకునేవారంటే బంగారాన్ని, పగడాలని, కర్పూరంను, సిల్క్ను వీరు దిగుమతి చేసుకునేవారంట వీరి కాలంలో. గుర్తుంచుకోండి. వీరి కాలంలో నాణాలు ఏమి ఉన్నాయంటే సువర్ణం అంటే బంగారు నాణ్యం అన్నమాట. కర్షాపణం అంటే వెండి నాణ్యం. సో ఒక బంగారు నాణ్యం వచ్చేసి 35 కర్షాపణాలకు సమానం అన్నమాట. బంగారు నాణ్యం 35 వెండి నాణ్యాలకు సమానం. గుర్తుంచుకోండి. నెక్స్ట్
వీరి యొక్క సామాజిక పరిస్థితి ఏ విధంగా ఉందంటే మిశ్రమ సంస్కృతిని వీరు పాటించారు. అంటే ఆర్య సంస్కృతి ప్లస్ ద్రవిడ సంస్కృతిని వీరు పాటించడం జరిగింది. నెక్స్ట్ వీరి కాలంలో కుల వ్యవస్థ అనేది కఠినంగా లేదు. అంటే చాతుర్వర్ణ వ్యవస్థ అనేది అమల్లో ఉంది, కానీ కుల వ్యవస్థ అంత కఠినంగా అనేది లేదు. పితృస్వామిక కుటుంబ వ్యవస్థ అనేది ఉంది. కుల వివాహాలు అనేవి జరిగేవి వీరి కాలంలో, అంటే కులాంతర వివాహాలు జరిగేవి. సో కుల వ్యవస్థ కఠినంగా లేదు కాబట్టి కులాంతర వివాహాలు అనేవి ఈజీగా జరిగేవి. అండ్ మాతృస్వామికన పితృస్వామిక అంటే పితృస్వామిక కుటుంబ వ్యవస్థను వీరు కలిగి ఉన్నారు. అలాగని స్త్రీకి స్వేచ్ఛ అనేది లేదా అంటే ఉంది. స్త్రీకి స్వేచ్ఛ ఉంది, వీరు యజ్ఞాలలో పాల్గొనేవారు. సో స్త్రీకి అనేది స్వేచ్ఛ అనేది శాతవాహనుల కాలంలో ఉంది, గుర్తుంచుకోండి. వీరి కాలంలో బహుభార్యత్వం అనేది ఉంది. సతీ సహగమనం అనే దురాచారం అని కూడా వీరి కాలంలో ఉంది, గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా వితంతు వివాహాలు అనేవి లేవు. వితంతు వివాహాలు వీరి కాలంలో లేవు. బహుభార్యత్వం సతీ సహగమనం మాత్రమే ఉంది, వితంతు వివాహాలు అనేవి లేవు. కులాంతర వివాహాలు అనేవి ఉన్నాయన్నమాట. కుల వ్యవస్థ అంత కఠినంగా లేదు. నెక్స్ట్ వచ్చేసి వీరి కాలంలో ఊష్ణీయం అంటే పురుషులు ధరించే తలపాగా అన్నమాట. అరదలం అంటే నాట్యకథలు వేసుకునే మైపూత ధరించేది వీడిని మైపూత, నాట్యకథలకు సంబంధించింది ఇది మైపూత. నెక్స్ట్ వచ్చేసి హలుడు రచించినటువంటి గాథ సప్తశతి ఉంది కదండి, ఇది వచ్చేసి శివ ప్రార్థనతో ప్రారంభమవుతుంది. అండ్ అదేవిధంగా గౌరీ స్తోత్రంతో ఇది ముగుస్తుంది. శివప్రాధంతో ప్రారంభమై గౌరీ స్తోత్రంతో ఇది ముగుస్తుంది. ఏది గాథా సప్తశతి. ఎవరు రచించారు? హాలుడు. నెక్స్ట్ వచ్చేసి వీరి కాలంలో విహారం అంటే ఏంటంటే విశ్రాంతి మందిరం. ఇది చతురస్రాకారంలో ఉండేది. చైత్యం అంటే ఇది ప్రార్థనా మందిరం, ఇది దీర్ఘ చతురస్రాకారంలో ఉండేది. నెక్స్ట్ ఆరామం అంటే స్తూపము, విహారము, చైత్యము, విద్యాలయం, కలిగిన వీటన్నింటినీ ఆరామం అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి శాతవాహనుల టంకశాల నగరం అని దీని అంటే కొండాపూర్ అని అంటారు. ఇక్కడ టైబీరియస్ కైసర్ చిహ్నం గల కంఠహారం అనేది ఇక్కడ దొరకడం జరిగింది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇవన్నీ గుర్తుంచుకోండి. సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక్కటన్నా. సో ప్లీజ్ గుర్తుంచుకోండి. అదేవిధంగా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.